గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం ఏనా చరాచరం తత్పదం దర్శితం ఏనా శ్రీ గురువే నమః. శ్రీ శ్రీ యోగానంద భారతి గురువే నమః. అందరికీ శుభాశీస్సులు. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని, వెంకటేశ్వర స్వామిని, దత్తాత్రేయ స్వామిని కోరుకుంటూ, ముఖ్యంగా ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే, మోడీ గారు అగ్ని లాంటి వారు, పవన్ కళ్యాణ్ గారు వాయువు లాంటి వారు. ఎందుకు అగ్ని అంటే, అగ్ని అనేది కాలిందంటే మామూలుగా ఉండదు, మచ్చ కూడా పోదన్నమాట. చిన్న మార్క పడినా మచ్చ కూడా పోదు, అంత ఇదిగా ఉంటుంది. అలాగే వాయువు అంటే ఎలాంటి చెట్లనైనా సరే ఏళ్ళతో శుద్ధ పెద్ద పెద్ద చెట్లని పడగొట్టగలిగే శక్తి వాయువుకు ఉంటుంది. దీని నుంచి మనం ఆలోచిస్తే, ప్రకృతి నుంచి పురుషుడిగా మానవ జన్మ ప్రతి ఒక్కరికి వచ్చింది. ఇందులో గొప్ప శక్తివంతులుగా కొంతమందే తయారవ్వగలుగుతారు. అందులో గొప్ప వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిలో వీళ్ళిద్దరినీ కూడా మనం గొప్ప వ్యక్తులుగానే వర్ణించుకోవాలి. ఎందుకు వర్ణించుకోవాలంటే, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినా సరే ఓటమి లేకుండా మోడీ గారు ఇప్పటి వరకు కూడా తను పోటీ చేసిన ప్రతి నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రిగా, ఇప్పుడు ప్రధానమంత్రిగా కూడా ఆయన అందలం ఎక్కి ఈ యొక్క భారతదేశాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. అగ్నితో ఎందుకు పోవాల్సి వస్తుందంటే, అగ్ని కణాలు కంటి చూపు, ఆ కంటి చూపు ఆకర్షణ శక్తిని ఆకర్షిస్తుంది అన్నమాట. అగ్ని ఆ ఎలుగు వల్ల ఎన్నో జీవరాశులు ఆ ఎలుగు దగ్గరికి వెళ్ళి అనేక రకాలుగా వాడుకుంటూ ఉంటారు. మీకు అందరికీ తెలిసిన విషయమే. మానవుడికి కూడా వంట చేసుకోవడానికి కూడా ప్రతి వస్తువు ఎలా అవసరమో అగ్ని అత్యుత్తమంగా అవసరం. అలా అవసరమైన వస్తువుని ప్రతి ఒక్కరు కూడా ప్రేమపూర్వకంగా, బాధ్యతగా, సక్రమంగా వాడుకుంటే అది మనల్ని మహాశక్తివంతంగా తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రతి మానవుల్లోనూ అగ్ని శక్తి అనేది ఒకటి ఉంది. ఆ అగ్నిని సాధన ద్వారాగా లోపడున్న జఠరాగ్ని వాయువుని బంధించి జఠరాగ్నిని రేజ్ చేస్తే అప్పుడు కొండలని సాధన ముందుకెళ్తుంది. అంటే కొండలని శక్తి రేజ్ అవుద్ది అన్నమాట. అలా రేజ్ చేసిన ఎవరైతే రేజ్ చేసుకుంటూ కొండలని కంట్రోల్లో ఉంచుకుంటారో అటువంటి వారే మోడీ గారు. వారు సాధన చేస్తారు. అలా సాధన పరంగా ఎవరైతే వెళ్తారో వాళ్ళందరికీ కూడా వాళ్ళు అనుకోకుండానే ఆకర్షణ శక్తి, దైవశక్తి కూడా ఉంటాయి. అనువనువున ఏ ఆపద వచ్చినా, ఏ కష్టం వచ్చినా సరే, మన పేరు మీద ఏదన్నా అంటే, ఇప్పుడు మోడీ గారి పేరు మీద ఎవరైనా సరే రకరకాల దుష్పరిణామాల వల్ల వాళ్ళకి నచ్చని పనులు నచ్చినప్పుడు ఎన్నో చేస్తూ ఉంటారు, ధర్నాలు గట్రా. అలా చేసినా సరే ప్రకృతి మాత్రం ఖచ్చితంగా తన పని తాను చేస్తుంది. ఇది నిర్ధారణ. ఇది అందరికీ తెలుసుకోవాలి. అందరూ నువ్వు ప్రకృతి ఉపాసనగా ఉన్నావు అంటే, ప్రకృతి అంటే ఎవరు? పరమేశ్వరుడు. పరమేశ్వరుడు అంటే ఎవరు? ఈ సృష్టికి యశశక్తి. యశశక్తి అంటే పరబ్రహ్మ. ఈ పరబ్రహ్మంలో ప్రతి మానవ జీవి ఉంది కాబట్టి, ప్రతి మానవుడు ఉన్నాడు కాబట్టి, ఎవరైతే ఆ పరబ్రహ్మ శక్తిని ఉపాసన చేస్తారో, అంటే ప్రకృతిని, నువ్వు ఒక చెట్టుని, ఒక రాయిని, లేదా ఒక గోవుని, అలా ఎవరొకరు ఒక్కొక్క శక్తివంతంగా ఒక స్వరూపాన్ని సాధన చేస్తారో వాళ్ళకి ఆ శక్తి వాళ్ళకి అండగా ఉంటుంది. ఇదే మోడీ గారికి అండగా ఉండడం అనేది.
ఇంకా ఇక్కడ పవన్ కళ్యాణ్ గురించి వారి గురించి కూడా మాట్లాడదాం. పవన్ కళ్యాణ్ గారు ఎంత సాధన లేకపోతే ఇంత జనాన్ని ఎలా ఆకర్షిస్తారు మీరు ఆలోచించండి. ఒక సామాన్యమైన వ్యక్తిగా స్టార్ట్ చేసి ఒక చిన్న సినీ యాక్టర్గా వచ్చి ఎన్నో లక్షల మందిని ఆకర్షిస్తున్నారు అంటే ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఎంతైనా ఉంది. కాబట్టి ఆయన ఫాలో అయ్యే మనందరం కూడా ఎవరైతే ఫాలో అవుతున్నారో అందరూ ఎలా ఈ శక్తిని సంపాదించారు అనేది మీరు గమనించాలి. ఏంటంటే ఓర్పు ప్రధానమైనది. ఏంటంటే మనిషిలో ఉండవలసింది ఓర్పు, సహనం. అందరికీ తొందరగా వచ్చేది ఏంటంటే కోపం. ఎవరైనా మన సైడ్ నుంచి మీదకు దూసుకొచ్చాడనుకోండి, వెంటనే కోపం వచ్చి మనకేమొస్తుందో నోటికి అలా మాట్లాడేస్తాం. అవన్నీ కంట్రోల్లో ఉండి ఎవరైతే ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే సాధన చేయాలి. నువ్వు ఏది చేయాలనుకున్నా ప్రధానమైనది సాధన. సాధన చేస్తే సాధ్యం కానిది ఏమీ లేదు. మరి సాధన చేయాలంటే ఏం చేయాలి? ముందు మానవుడిలో రావాల్సిన అలవాట్లు ఏంటంటే ఫస్ట్ రావాల్సింది అహం, నేను, నాది, నా ఎంత గొప్పవాళ్ళు లేడు, ఇదంతా నేనే చేస్తున్నాను, ఇదంతా నా వల్లే అవుతుంది అనే యొక్క అహాన్ని ఎవరైతే వదులుతారో వారికి అనుకోకుండానే, మనం చేయకుండానే, మనం చెప్పకుండానే మన తోడు ఈశ్వరశక్తి అంతా ఉంటుంది. ఈ విషయాన్ని తెలుసుకోవడం కోసం గురువుల దగ్గర లేకపోతే యోగుల దగ్గర మహానుభావుల దగ్గరికి వెళ్ళి విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. అలా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఈ విషయాన్ని తెలుసుకుంటే అది మనల్ని రక్షించడానికి, మనకు రక్షణ కవచంగా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అది ఎలా తెలుసుకోవాలి అని అనుకున్న నీవు సాధన చేయగలిగితే అది సాధ్యం కానిది గురువు ఉండాలి. అటువంటి గొప్ప గురువులు మనకు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరిలో ఎవరొకరిని ఒక గురువుని ఎంచుకుని ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళందరికీ ఆ పరమేశ్వరుని యొక్క శక్తి మోడీ గారికి ఎలా అయితే వచ్చిందో, పవన్ కళ్యాణ్ గారికి ఎలా అయితే వచ్చిందో అటువంటి శక్తి మనందరికి కూడా రావడానికి అవకాశం ఉంటుంది. మరి రావడానికి అవకాశం ఉందంటే అవకాశం ఉన్న వాళ్ళు కూడా ఈ అవకాశాన్ని వదులుకుని సాధన చేయట్లేదు. తర్వాత జనాల్లోకి వచ్చినప్పుడు ఈ రకరకాల ఈ వ్యసనాలకి, రకరకాల మత్తు బానియాలకి బానిస అయిపోయి జీవితాలు విచ్ఛిన్నమైపోయి చాలా కష్టాల్లో వెనకబాటుతనానికి వెళ్ళిపోతున్నారు. దాన్ని తప్పించుకోవాలి, సాధన చేస్తే తగ్గుద్దంటే, మీ జీవితాలు బాగుపడాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సాధన అనేది ఒకటి విషయాన్ని తెలుసుకుని సాధనలో పట్టు సంపాదించుకుని అందరికీ ఉపయోగపడేలాగా, మనం అందరికీ ఆదర్శంగా ఉపయోగపడేలాగా తయారవుతారు ఈ యొక్క సాధన అనేది. అది నుంచి ఉదయం అందరూ యోగా, ధ్యానం ఇవన్నీ చేస్తున్నారు. కానీ ఇంకా పరిపక్వం రావాలంటే కొన్ని సూచనలు, కొన్ని సాధన శక్తులు ఇవన్నీ సంపాదించుకొని మంచి మంచి గ్రంథాలు చదువుతూ ఎప్పటికప్పుడు ఇప్పుడున్న ప్రపంచంలో మీకు దొరకంది ఏమి ఉండదు కాబట్టి మనందరికీ ఆ దొరికే ప్రతి వస్తువుని తీసుకుని దాని మీద అన్వేషణ చేసి దాని యొక్క శక్తిని సంపాదించుకోవాలి అందరూ కూడా. శ్రీపాదవల్లభుడు సంస్థానం ఎక్కడైతే నివాసం ఉండి శ్రీపాదవల్లభుడు ఈ పిఠాపురం నుంచి బయలుదేరి వెళ్ళడం ఆయనకి 16 సంవత్సరాలు ఉండగా ఈ పిఠాపురం వదిలి బయటికి వెళ్ళారని ఇక్కడ ఒక అందరూ చరిత్రకారులు చెప్తూ ఉంటారు. కానీ శ్రీపాదవల్లభుడు ప్రతి ఒక్కరికి కూడా ఈ పిఠాపురంలో ఆశీర్వాదాలు అందిస్తూ అందరినీ కూడా ఆదరించి ఈవేళ ఆయన 2024 వస్తులోకి 2000 సంవత్సరం కానించి మహా అద్భుతంగా ఎందరో వస్తున్నారు ఇక్కడికి. ఈ క్షేత్రంలో ఎవరు ఏదనుకుంటే అది అవే ఇదిగా శ్రీపాదవల్లభుడు ఆశీర్వాదిస్తూ ఉంటాడు. అటువంటి గొప్ప పిఠాపురానికి
పవన్ కళ్యాణ్ గారు రావడం, వచ్చి వారాహి యాత్రలోనే శ్రీ పాదవల్లభుడి గురించి ఎంతో అద్భుతంగా ఆయన మాట్లాడడం, నేను ఎక్కడి నుంచే ఆయన అనుగ్రహం ఉంటే, ఆయన ఆశీర్వాదం ఉంటే ఎక్కడి నుంచే పోటీ చేసి నేను ఎమ్మెల్యేగా అవుతాను అని ఆయన సంకల్పించుకోవటం, ఆ పిఠాపురం అనే పేరులోనే పీఠం ఉన్నది. అటువంటి పిఠాపురంలో ఎవరైనా సరే ఒకసారి దర్శనం చేసుకోండి, ఆనందంగా ఉండండి. పిఠాపురం చాలా అద్భుతమైన పుణ్యక్షేత్రాల నిలయం, ఎన్నో క్షేత్రాలు ఉన్నాయి. అటువంటి పిఠాపురంలో మేము శ్రీకృష్ణ దత్త విజ్ఞానపీఠం ద్వారాగా ఎన్నో కార్యక్రమాలు చేయొచ్చు. ఇలా అందరూ అడగడం, మీరు వీడియోలు చేయండి, మీరు వీడియోలు పెట్టండి, ఏ కార్యక్రమం ఉన్నా సరే అనటం వల్ల ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు చేసి పెట్టడం. పవన్ కళ్యాణ్ గారికి వచ్చి మా వీడియోలు కూడా ఎంతమందికి వారి యొక్క సైన్యం, జన సైన్యం మా వీడియోలు కూడా అందరూ చూసి అందరికీ షేర్ చేస్తున్నారు. అంతకుముందు చిన్న చిన్న వీడియోలు చిన్నగా వెళ్ళాయి, ఇప్పుడంతా గొప్పగా ముందుకి పంపిస్తూ ఉన్నారు. దానికి కూడా మా దత్తాత్రేయుని వారు శ్రీపాదవల్లభుడి అనుగ్రహంతో మీ అందరికీ ఆశీర్వాదం ఇచ్చి మిమ్మల్ని అందరినీ ముందుండి ఆయన నడిపిస్తూ ఉంటాడు. ఈ వీడియోలను అందరికీ షేర్ చేయండి. నేను చెప్పనవలసిన అవసరమే లేదు, ఎందుకంటే అందరూ షేర్ చేస్తున్నారు, ఫోన్లు కూడా చేస్తున్నారు. ప్రతి ఒక్కరిలోనూ పరమేశ్వరుని చూసుకుంటూ ఎలా అయితే పవన్ కళ్యాణ్ గారి లాగా, మోడీ గారి లాగా ప్రతి ఒక్కరూ ఈ శక్తివంతంగా తయారవ్వాలని, అందరూ కూడా ఆనందంగా ఉండాలని పరమేశ్వరుడు కూడా మీ అందరికీ అనుగ్రహం ఇవ్వాలి. వెంకటేశ్వర మీ అందరినీ కూడా కరుణించి కాపాడాలని కోరుకుంటూ మీ అందరూ సుఖశాంతులతో ఉండాలని మళ్ళీ మరొకసారి కోరుకుంటున్నాం. సర్వే జన సుఖినో భవంతు, సర్వసంభవాలు. ఓం శాంతి.